ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. అందరూ ఒక్కసారి కరతాళంతో లక్ష్మీనారాయణ గారికి జేజేలు పలకవలసిందిగా కోరుతున్నానండి. అలాగే లక్ష్మీనారాయణ గారి మాటలు వింటే భగవాన్ రమణ మహర్షి చెప్పిన మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ఆనందం అవధులు దాటితే మనసు మోగపోతుంది అంటాడు ఆయన. సో ఈరోజు నేను చాలా సందర్భాల్లో చాలా విషయాలు అంటే లక్ష్మీనారాయణ గారి వీడియోలు ఫాలో అవుతూ ఉంటాను, కానీ ఎంత ఎమోషనల్ గా కానీ ఎంత ఎఫెక్టివ్ గా లీడర్షిప్ మీద ఆయన మాట్లాడి చూస్తుంటే అనిపిస్తుంది, మరి మన స్వార్థమో తెలియజేయటే కానీ ఆయన హృదయానంతా కూడా మన ముందు పరిచయం అని అనిపిస్తుంది. అలాగే అబ్దుల్ కలాం గారి మాటలు కూడా ఈరోజు గుర్తొస్తున్నాయి. ఒక మంచి పుస్తకం 100 మంది మంచి స్నేహితులతో సమానం, అట్లాగే ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం అని. ఈ రోజు అటు శతకాల నుంచి ఇటు సామాజికంగా జరిగే దృక్పథం వరకు అన్నింటినీ కూడా క్రోడీకరించి ఎన్ని గ్రంథాలకు తిరగేసినా సరే మనకు దొరికిన ఒక అఖండమైన విజ్ఞానాన్ని మనకి అందించిన లక్ష్మీనారాయణ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి నుంచి ఎట్లా చేసుకుంటూ వస్తున్నారు ఇదంతా చూస్తుంటే ఆ సుశాంత్ సింగ్ నుంచి బిగ్ బాస్ వరకు చెప్పారు, అట్లాగే స్పేస్ వరకు చెప్పారు, అట్లాగే అరిషడ్ వర్గాలు శతకాలు ఇవన్నీ చెప్తూ నాయకత్వం అనేది ఇంటి దగ్గర నుంచే ప్రారంభం కావాలి, అది అమ్మ ఒడి నుంచే ప్రారంభించాలని చెప్పి ఆయన చెప్పింది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తే ఒక బ్రహ్మాండమైన భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఆ స్వీట్ ఎక్కువైతే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. కాబట్టి ఆ తీయదనాన్ని ఆ రుచిని అట్లాగే ఉంచి, అట్లాగే లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా మన లైన్స్ అంతా కూడా ఈ రోజు రేపు ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఆ ప్రతిజ్ఞ రాజు గారు మర్చిపోయాను, నేను రోటరీ అనుకున్నాను, మీది లయన్స్. ఏం పర్లేదు, రోటరీ లయన్స్ అందరూ సంకల్పించుకోండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే లయన్స్ అన్న వాళ్ళు బ్లైండ్నెస్ ను తీసేశారు సమాజం నుంచి. హెలెన్ కెల్లర్ ఒకసారి మీటింగ్ లోకి వచ్చి, మెల్విన్ జోన్స్ ఆయన మీటింగ్ లో ఉన్నప్పుడు హెలెన్ కెల్లర్ వచ్చి అక్కడ ప్రతిపాదించింది ఏంటంటే, ఈ ప్రపంచంలోంచి అంధత్వాన్ని నిమోరించండి అని చెబితే అప్పుడు బ్లైండ్నెస్ ను తొలగించారనమాట. అందువల్ల లయన్స్ కెన్ రిమూవ్ బ్లైండ్నెస్. సో డెఫినెట్లీ లయన్స్ కెన్ రిమూవ్ దిస్ లీడర్షిప్ క్రైసిస్ ఆల్సో. ఎందుకంటే ఒక పిల్లవాడు ట్రైన్ లో పోతూ ఆ పిల్లవాడు చూపిస్తున్నాడు, నాన్న ఇదేంటి వర్షమా, ఇదేంటి చెట్ట, ఇదేంటి ఇల్లా, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అందరూ అడుగుతారట, ఈ పిల్లవాడు ఇంత పెద్దగా ఉన్నాడు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నా అంటే ఆయన చెప్పాడట, లయన్స్ వారి దయ వల్ల ఈ రోజు ఈ పిల్లవాడు మొదటిసారిగా ప్రపంచాన్ని చూస్తున్నాడు, అందువల్ల ప్రతి విషయాన్ని చూసి నేర్చుకుంటున్నాడు, అటువంటి లయన్స్ కి ధన్యవాదాలు అని ఆయన తెలియజేశారు. ఎందుకంటే మీ ఇద్దరు సంస్థలు ఏవైతే లయన్సో రోటరీ గాని, మీ ఇద్దరు కూడా 2 చక్రాల లాగా ఈ సేవా రంగంలో ముందుకు వెళుతున్నారు అనమాట. నేను ఈ రోజు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నానంటే లయన్స్ క్లబ్ కు నేను ప్రాధాన్యతనిస్తాను. ఎందుకంటే నేను రెసిడెన్షియల్ స్కూల్ కొడిగనహళ్లిలో చదువుతున్నప్పుడు మొదటిసారిగా నాకు మొదటి బహుమతినిచ్చి నన్ను సత్కరించిన సంస్థ లయన్స్ సంస్థ, హిందూపూర్. మా ఊరు గురించి మాట్లాడాను నేను, మా ఊరు గురించి మాట్లాడాను, మా శ్రీశైలం గురించి మాట్లాడాను. అప్పుడు నాకు మొదటి ప్రైజ్ ఇచ్చి, నువ్వు ఖచ్చితంగా డిబేట్ లో ఎలక్వేషన్స్ లో ముందుకు వెళతావని అప్పుడు అక్కడ ఉన్న లయన్స్ ప్రెసిడెంట్, ఆ రోజు 6వ తరగతిలో ఉన్నాను నేను, నన్ను ప్రోత్సహించారనమాట. కాబట్టి ఈ రోజు ఈ విధంగా మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే ఆ కంప్లీట్ ఇదేమవుతుంటే దాని క్రెడిట్ గోస్ టు లయన్స్ అని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అట్లాగే మీరు అద్భుతంగా ఈ రోజు వ్యవసాయం గురించి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారండి. అట్లాగే చదువుకి సంస్కారానికి గొప్ప నిర్వచనం చెప్పారు. అట్లాగే ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు ఇవన్నీ కూడా చెప్తూ, అట్లాగే చట్టం, నైతిక బాధ్యత, అమ్మ పాత్ర, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎట్లాగంటే అనేక విషయాలు మీరు ఇచ్చిన సమయంలో అద్భుతంగా మమ్మల్ని ప్రేరణ కల్పించారు. సో ఎక్కువ సమయం నేను తీసుకోకుండా సో ఈ ప్రేక్షకులంతా కూడా మీతో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నారండి. సో ప్రేక్షకులందరినీ కూడా నేను కోరుతున్నాను, అడిగిన ప్రశ్న మళ్ళీ అడగకుండా లక్ష్మీనారాయణ గారి దగ్గర నుంచి అంటే ఉన్న సమయంలో ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవడానికి మీరంతా కూడా ప్రయత్నం చేయమని కోరుతూ, అలాగే విశ్వేశ్వరరావు గారిని అయితే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మిగతా వాళ్ళంతా అన్మ్యూట్ చేసి కేవలం లక్ష్మీనారాయణ గారిని ఆ ప్రశ్నించే వాళ్ళని అన్మ్యూట్ చేయండి, మిగతా వాళ్ళంతా మ్యూట్ చేసి వచ్చేసి. సార్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి నేను ఛాన్స్ ఇస్తున్నాను సార్. తుమ్మల శ్రీనివాసరావు గారు సార్, మీరు మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. నేను శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి సార్. మీరు మా శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్. అలాగే దగ్గరలో ఉన్న మా పలాస కూడా వచ్చి మా స్టూడెంట్స్ తన తల్లిదండ్రులకి ఇన్స్పైర్ చేస్తారని మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్, సాధారణంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్.
ఓకే, షూర్ అండి. అందుకనే ఈరోజు మనం మొదట మీరు పిల్లల్ని మీ ఇండ్లలో ఇన్స్పైర్ చేస్తే ఆ తర్వాత నేను స్కూళ్ళలో ఇన్స్పైర్ చేస్తాను. సో దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వడ్డార్ జ్యోతి గారు అండి. మేడం మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అందరికీ నమస్తే సార్, వినిపిస్తుందండి? అమ్మా వినిపిస్తుంది. లక్ష్మీనారాయణ సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు టాపిక్ ని ఒక చిన్న పంక్చువేషన్ మార్క్ తో 2 కోణాల్లో మా ముందు ఉంచారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లీడర్షిప్ ఇన్ క్రైసిస్ అనేది ఒక చిన్న పంక్చువేషన్ మార్క్ తో 2 కోణాలు చూపించారు సార్. అలాగే బై ప్రొఫెషన్ నేను టీచర్ ని సార్. టీచర్స్ రెస్పాన్సిబిలిటీతో పాటు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుందో కూడా మీరు ఈ రోజు చెప్పారు సార్. మనందరూ చూస్తూనే ఉన్నాం, ప్రతిదీ టీచర్స్ మీద టీచర్స్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా పేరెంట్స్ వ్యవహరించే విధానం ఈ రోజు బాగా పెరిగిపోయింది. అది మా కోణం నుంచి కూడా మీరు కొంచెం అందరికి మెసేజ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. నేను యాక్చువల్లీ ఐఎమ్ ఏ బిబ్లోఫిల్ సార్. మీరు సజెస్ట్ చేసిన పవర్ ఆఫ్ నౌ కానీ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, స్ట్రే బర్డ్స్, యు ఆర్ యూనిక్, ఈ బుక్స్ అన్ని కూడా మీరు సజెస్ట్ చేయడం వల్లనే నేను చదివాను సార్. అది నేను పిల్లలతో కూడా డిస్కస్ చేస్తూ ఉంటాను ఈ బుక్స్ గురించి. అలాగే మీ స్పీచెస్ నేను రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను సార్. మీ స్పీచెస్ లో నన్ను బాగా మోటివేట్ చేసింది ఆ అణుబాంబు తయారీలో రాబర్ట్ ఓపెన్ హ్యామర్ ఇండియాకి వచ్చి ఆయన ఇన్స్పైర్ అయిన విధానం కానీ, లైఫ్ యాడ్ ద వాల్యూ, మైకేల్ జార్డన్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు మీరు, యాడింగ్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. ఇవన్నీ కూడా నన్ను బాగా మోటివేట్ చేసాయి సార్. వీటిని పిల్లలతో కూడా బాగా డిస్కస్ చేస్తూ ఉంటాను. అలాగే వీ చారిటీ గురించి కూడా సార్ మా పిల్లలు బాగా మోటివేట్ అయ్యారు సార్. వాళ్ళు కూడా ఇప్పుడు ప్లాస్టిక్ ని ఎరాడికేట్ చేస్తామని చెప్పి వాళ్ళు మోటివేట్ అయ్యి ఆ కార్యక్రమం చేస్తున్నారు సార్. నేను బిక్కువోలు హై స్కూల్లో వర్క్ చేస్తాను. మా ఊర్లో కూడా ప్లాస్టిక్ ఎరాడికేట్ చేయడం గురించి పిల్లలు బాగా మోటివేట్ అయ్యి దాని మీద వర్క్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టీచర్లకి ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుందమ్మా. లీడర్స్ ని తయారు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమైనది. మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు భీమ్రావ్ రామ్జీ సబ్కార్. ఆ పిల్లవాడు ఆ కాలంలో ఈ వర్ణ వ్యవస్థ వల్ల, దళిత సమాజంలో పుట్టడం వల్ల రేపు నీకు జీవితంలో ఏదైనా కష్టాలు ఎదురవుతాయని వాళ్లకు ఉన్న గురువు గారు, ఆయన ఇంటి పేరు అంబేద్కర్, తన ఇంటి పేరును ఆయన ఇంటి పేరు కలుపుతాడనమాట. అప్పుడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గా మారతారనమాట. అది ఒక ఉపాధ్యాయుడు ఒక పిల్లవాడి పట్ల ఏ విధంగా శ్రద్ధ చూపిస్తే ఆ పిల్లవాడు ఏ విధమైన నాయకుడిగా తయారవడానికి అవుతారు అనడానికి ఉదాహరణ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర అనమాట. అందువల్ల ఇటువంటి గురువులు మీరు గనక సంకల్పిస్తే విద్యార్థులలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చి వాళ్ళని గొప్ప లీడర్ గా చేయొచ్చు. శివసుబ్రహ్మణ్యం అయ్యర్, మన ఏపీజే అబ్దుల్ కలాం గారి గురువు, వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవిత చరిత్రలో వాళ్ళ ఉపాధ్యాయుల గురించి బ్రహ్మాండంగా రాసుకున్నారనమాట. అందువల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరిద్దరూ కనుక ముందుకు వెళ్ళగలిగితే, బ్రహ్మాండమైన పని వాళ్ళు కనుక టేకప్ చేయగలిగితే ఏమవుతుందంటే ఖచ్చితంగా నాయకులను మనం డెవలప్ చేయొచ్చు. నాయకత్వ లక్షణాలు, నాయకులు అంటే మనం ఏమనుకున్నాం, కేవలం పొలిటికల్ లీడర్స్ అనుకున్నాం. నో, ఎవరీ ప్రొఫెషన్ యు ఆర్ డూయింగ్ ఏ లీడర్. అంటే ఒక 10 మందిని ప్రభావితం చేసేవాడే నాయకుడు అనమాట. అందువల్ల ఏ రంగంలో ఉన్నా కూడా మీరు ప్రభావితం. మీరు బిక్కవోల్లో ఇప్పుడు యాంటీ ప్లాస్టిక్ మీరు చేస్తున్నారంటే యు ఆర్ ఆల్సో ఏ లీడర్. సో యు ఆర్ ఎ టీచర్ అండ్ యు ఆర్ ఎ లీడర్. సో దిస్ ఈస్ ది డిఫరెన్స్. యా, నెక్స్ట్ ప్లీజ్. గెలాక్సీ A7 తిరుమల దగ్గర ఉంటాడు. హలో, మాట్లాడుతున్నాడు. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. హలో సార్ మాట్లాడండి సార్, వినిపిస్తుంది. సరే, నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. నేను లయన్స్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్, లయన్స్ క్లబ్ విశాఖపట్నం అడ్వకేట్ని. ఫస్ట్ టైం నేను ఇంతటి మంచి ఉపన్యాసాన్ని వింటామండి లైఫ్లో. ఐఎమ్ ఏజ్డ్ 62 years. ఇటువంటి మంచి ఉపన్యాసం వింటాం ఇది నాకు ఫస్ట్ టైం అండి. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ యువర్ ఎక్స్ట్రాడినరీ స్పీచ్ అండ్ మెటిక్యులస్. సార్ మీరు ఉన్నారు సార్
హలో, వినపడుతున్నదండి? మీ మాట వినిపిస్తుందండి. ఆ మాటలు వినపడుతున్నాయండి? వినిపిస్తుందండి. ఒక్కసారి వెయిట్ చేయండి. అందుకని నేనేం చెప్తున్నానంటే, తమరు ఇంత మంచి వ్యక్తి, మంచి నాలెడ్జ్ ఉన్నవారు మా లయన్స్ క్లబ్ లో జాయిన్ అయ్యి మీరు మా లయన్స్ ని కూడా ముందుకు నడిపించాలని నాకు చిన్న ప్రశ్న ఉందండి. మీరు ఇంతటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అనవసరంగా రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళారండి? లక్ష్మీనారాయణ గారు వింటున్నారండి? ఒక్కసారి లక్ష్మీనారాయణ గారికి కట్ అయినట్టుందండి. లక్ష్మీనారాయణ గారిది డిస్కనెక్ట్ అయినట్టుంది, ఒకసారి చూద్దామండి. చూడండి. సార్ వచ్చారు, ఈసారి మాట్లాడండి. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. హలో, కట్ అయిపోయిందండి. ఒకసారి నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. చెప్పండి. సారీ, నా పేరు లైన్ ఏవిసిఎన్ నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు, పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం. ఓకే, రైట్ సార్. ఐఎమ్ an advocate practicing at Visakhapatnam also. Wonderful sir. I'm aged about 62 years. You are very young sir. 62 is a very young age. And ఇంతవరకు మీ ఇటువంటి ఉపన్యాసం ఫస్ట్ టైం నేను వింటున్నానండి. నేను చాలా ఉపన్యాసాలు విన్నాను, చాలా మాటలు విన్నాను, ఎంతో మంది జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ అందరూ విన్నాను. కానీ మీకు ఇచ్చినటువంటి టైం ఫ్రేమ్ లో ఇచ్చిన సబ్జెక్టుని అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా విపులంగా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మీరేనండి. దానిలో సందేహం లేదు. తర్వాత నాకు ఒక చిన్న అంటే ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నాను. మీరు ఇంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, మీరు సమాజానికి మీలాంటి వాళ్ళు చాలా అవసరం. రాజకీయ నాయకులు అంటే నాకు అసలు అంటే కొంత వివక్షత ఉంది. మీరెందుకు రాజకీయాల్లోకి వెళ్ళారండి? ఎందుకంటే అతి ఉత్తమమైన సేవ ఎవరైనా చేయాలంటే అది రాజకీయాలు అన్నవి అతి ఉత్తమ సేవ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం. కానీ రాజకీయాల్ని ఆ విధంగా చేశాం. కానీ అదర్వైజ్ పొలిటిక్స్ ఈజ్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ సోషల్ సర్వీస్ అని నేను అంటాను అనమాట. అందువల్ల పబ్లిక్ సర్వీస్ లో యాజ్ ఎ సివిల్ సర్వెంట్ చేసిన దానికన్నా నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళాలని నేను అనుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ సర్వీస్. ఇట్ ఈస్ లైక్ మీరు ఇంట్లో ఉన్న చిన్న ఫోకస్ లైట్ మీ విశాఖపట్నం స్టేడియంలో ఉన్న స్టేడియం లైట్స్. ఇంటిలో ఉన్న కాంతి కొంత ప్రాంతాన్ని మాత్రమే ఆక్యుపై చేస్తుంది. అదే స్టేడియం లైట్స్ చూసుకుంటే స్టేడియం అంతా వెలుగు చూపిస్తుంది. అదే విధంగా సర్వీస్ అన్న దాంట్లో ఒక ప్రమోషన్ పొందాలి అన్న ఉద్దేశంతో నేను దీంట్లోకి రావాలంటే, అందుకనే రాజకీయాలు అన్నవి చాలా ముఖ్యమైనవి అని మనం గమనించాలన్నది నేను మీకు నాగేశ్వరరావు గారు మీరు తెలియజేస్తున్నది. ఎందుకంటే ఓటు హక్కు అన్నది చాలా ముఖ్యం. ఎటువంటి వ్యక్తిని మనల్ని పాలించాలి అన్నది మనం నిర్ణయించుకుంటున్నాం అనమాట. అందువల్ల అక్కడ లీడర్షిప్ క్రైసిస్ ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా మనం యాజ్ ఎ ఓటర్స్ మనం అనేక విషయాల గురించి ఆలోచిస్తున్నాం. చాలా మంది ఓటర్లు ఏమనుకుంటారంటే నా ఓటు వల్ల క్యాండిడేట్ గెలవాలి అనుకుంటారు. గెలుపు గుర్రానికే నేను ఓటు వేయాలి అని చాలా మందిలో భావన ఉంటుంది అనమాట. ఆ వ్యక్తి ఎటువంటి వాడైనా పర్వాలేదు, నా ఓటు వల్ల అది మురిగిపోకూడదు, ఆ ఓటు వల్ల ఆ వ్యక్తి గెలవాలి అన్న సంకల్పంతో ఏమవుతుందంటే రకరకాలుగా ఈరోజు సుప్రీంకోర్టు చెబుతోంది ఎంతమందికి 4464 కేసులు ఎంపీలు ఎమ్మెల్యేల మీద పెండింగ్ ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు వారు, మీరు అడ్వకేట్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను దాని గురించి. ఒక సంవత్సరంలో ఈ కేసులన్నింటినీ ఎలా మనం ఇది ట్రయల్ చేయాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తుంది. ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? మనం ఎన్నుకొని శాసనసభలకు లోక్సభకు పంపించిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. సో దట్ ఈస్ అ డైరెక్ట్ అటాక్ ఆన్ us. అది మన మీద అటాక్ అనమాట.
అందువల్ల ఈ రోజు ఏం చెప్పారంటే, నిన్న మీరు పేపర్ చదివింటే అందులో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే, ఎలక్షన్ నామినేషన్ వేసిన తర్వాత 3 సార్లు క్యాండిడేట్స్ వాళ్ళ మీద ఉన్న నేర చరిత్రల గురించి పేపర్లోను టీవీలోను ఇచ్చి, ఆ తర్వాత ఇటువంటి క్యాండిడేట్ ని మేము ఎందుకు ఎన్నుకున్నాము అని చెప్పేసి పొలిటికల్ పార్టీస్ కూడా చెప్పాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. సుప్రీంకోర్టు రూలింగ్ ఫిబ్రవరి 2020లో ఇచ్చిన రూలింగ్ ని ఈ రోజు వాళ్ళు మార్చారనమాట. అంటే రాజకీయ లీడర్షిప్, పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ ఆల్సో ఇన్ ఎ బిగ్ క్రైసిస్. కాబట్టి దాన్ని జయించాలంటే మనం అందరం కూడా నడుము కట్టాలి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు విశాఖపట్నం పీపుల్, ఎందుకంటే మీరు విశాఖపట్నం నుంచి కాబట్టి నాకు 2,87,754 ఓట్లు వేశారు 15 రోజుల క్యాంపెయినింగ్. నేను ఎప్పుడు విశాఖ వాసులకు ఎప్పుడు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అనమాట. అంటే మార్పు కోసం విశాఖపట్నం చూస్తుంది. కాబట్టి ఆ మార్పును ముందు తీసుకొద్దాం మనం అందరం కలిసి. లీడర్షిప్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే మన జీవితంలోని ప్రతి నిర్ణయాన్ని కూడా ఈ పొలిటికల్ డెసిషన్స్ అన్నది చాలా ముఖ్యం. మీ ఎల్పిజి గ్యాస్ ఎంతకు వస్తుంది, లేకుంటే మీరు రేపు షాప్కి వెళ్తే ఎంత కొనుక్కోగలరు, మీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా డిసైడ్ చేసేవాళ్ళు. మీ పిల్లలు నీట్ ఎగ్జామ్ ఎలా రాయాలి, జేఈ ఎలా రాయాలి, స్కూల్స్ ఎప్పుడు తెరుచుకుంటాయి, కాలేజీలు ఎప్పుడు తెరుచుకుంటాయి, ఇవన్నీ కూడా నిర్ణయించే వాళ్ళు పొలిటికల్ లీడర్స్. కాబట్టి అటువంటి వ్యక్తులను, మంచి వ్యక్తులను గనక మనం పంపించగలిగితే ఆ లీడర్షిప్ క్రైసిస్ ని కూడా మనం ట్యాకిల్ చేయవచ్చు. సో లెట్ us డూ దట్ అన్నది నా అభిప్రాయం. నాగేశ్వరరావు గారు నమస్కారం. తిరుమలరావు గారు మీరు మాట్లాడండి సార్. సార్ జేడి లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే సార్, మీరు ఇల్లు బడి 2 అవగాహన ఉందండి. గుడి గురించి చెప్పారు. గుడి ఎలా అనేది ఒక్కసారి మీరు 2-3 మాటలతో చెప్తారు. రైట్. ఎందుకంటే రమేష్ గారు 8:20 అని పెట్టారు. మీరు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ నాకు పంపించడం వల్ల 8:20 లోపల ముగించాలన్న విషయంలో నేను ఆ విషయాన్ని కొద్దిగా పక్కన పెట్టి, ఎందుకంటే మీరు ఒక్కసారి అమెరికా దేశం గురించి ఆలోచిస్తే, అమెరికా దేశాల్లో సిద్ధాంతాలు ఎలా ఉంటాయి అంటే, అక్కడ ఏంటంటే అమెరికాలో ఉన్న సిటిజన్స్ కు ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలి అన్నది అమెరికన్ ప్రభుత్వం యొక్క ప్రధానమైన కర్తవ్యం. అమెరికా దేశం ఆ విధంగా ఆలోచిస్తుంది, మా సిటిజన్స్ కు ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలని. అదే మీరు బ్రిటిష్ కు వెళితే, లండన్ కు వెళితే, లండన్ లో ఉన్న రాణి యొక్క ఆధిపత్యం ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి అన్నది ఇంగ్లాండ్ ప్రజలు ఆలోచిస్తుంటారు. భారతదేశానికి ఆయువు పట్టు ఏంటంటే ఆధ్యాత్మికత. ది ఎసెన్స్, సోల్ ఎసెన్స్ ఫర్ ఇండియన్స్ ఈజ్ ది స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అన్నది చాలా ముఖ్యం అనమాట. అందువల్ల ఈ స్పిరిచువాలిటీ ఆధారంగా తయారైన భారతదేశాన్ని మళ్ళా స్పిరిచువల్ స్థాయికి, స్పిరిచువల్ లీడర్షిప్ ని పెంపొందించడానికి ది టెంపుల్ ఆర్ ది ప్లేస్ ఆఫ్ వర్షిప్, డిపెండింగ్ ఆన్ యువర్ రిలీజియన్, దట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. అందువల్ల ఈ స్పిరిచువల్ లీడర్షిప్ అన్నది కూడా మనం పెరగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొన్న చూశారు, ఒక అడిషనల్ కలెక్టర్ 1,50,00,000 లంచం తీసుకుంటూ పట్టుబట్టాడు. ఒక తహసీల్దార్ 1,25,000 లక్షలు తీసుకుంటూ పట్టుబట్టాడు. వీళ్లే గనక స్పిరిచువల్ గా మనం తయారు చేస్తే ఈ పనులు జరగవన్నమాట. స్పిరిచువాలిటీలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఎదుటి వ్యక్తిలో దేవుణ్ణి చూస్తాడు. నా దగ్గరికి ఎవరైనా వస్తే ఆ వ్యక్తిలో దేవుణ్ణి చూస్తే దేవుడి దగ్గర లంచం అడగండి. అది స్పిరిచువాలిటీ యొక్క ప్రాముఖ్యత అనమాట. అందువల్ల ది రోల్ ఆఫ్ టెంపుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మన ఆధ్యాత్మికతను గనక మనం పెంచగలిగితే, మన ఆలోచన విధానం మారితే ఏమవుతుందంటే బ్రహ్మాండమైన లీడర్షిప్ తయారవుతుంది అనమాట. ఇది కూడా ది టెంపుల్ ఆల్సో హ్యాస్ టు డూ దిస్ జాబ్. కాబట్టి ఇల్లు, గుడి మరియు బడి, ఈ 3 గనక వాటి భూమికలను సక్రమంగా పాటించగలిగితే ఏమవుతుందంటే అప్పుడు ఒక ఆధ్యాత్మికత కలిగిన లీడర్ వస్తే ఎంత గొప్పగా ఉంటుందండి మనకు. ఒక లీడర్ విత్ స్పిరిచువాలిటీ, సో దట్ ఈస్ ది అల్టిమేట్ కాంబినేషన్ అనమాట. అందువల్ల అక్కడ గుడి బ్రహ్మాండమైన భూమిక పోషించాలన్నది ఆ చిన్న విషయం మర్చిపోయాను, మీరు గుర్తు చేశారు. థాంక్యూ వెరీ మచ్. అది ఒకటి మనకి సెక్యులరిజం కదండి గుడి అనగానే. అండ్ ఈ మన మేజర్ ఈ రిలీజియన్ తో కొట్టుకుని డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. అండ్ దానికి కూడా ఒకలాంటి కాన్స్టిట్యూషన్, గుడి ఈ రిలీజియన్ అనే దానికి కూడా ఎవరి నమ్మకాలను బట్టి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మోడీ గారు చేసే పని కొంచెం అందరినీ ఆలోచింపు చేస్తాను. ఏంటి, త్రిపుల్ తలాక్ కానీ ఇలాంటి. ఈ కాన్స్టిట్యూషన్ ఒకటి, ఈ గుడికి సెక్యులరిజం కి ఒక కాన్స్టిట్యూషన్ అనేది వచ్చి మన కండిషన్స్ కి సరిపడా మనల్ని రక్షించబడేదిలాగా ఉంటే బాగుంటుందేమో అండి. దాన్ని ఎలా? సెక్యులరిజం అంటే ఏంటంటే ప్రభుత్వాలు ఏ రిలీజియన్ కి దానికి వంత పాడకూడదు అన్నది, అన్ని ధర్మాలని సరిగా చూడాలన్నది అది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి.
కానీ మనకేంటంటే మనం ఏం చేయాలో మనం చేయొచ్చు. నేను రామాయణం చదవాలా, భారతం చదవాలా, భాగవతం చదవాలా అన్నది నేను డిసైడ్ చేసుకుంటాను. గవర్నమెంట్ డిసైడ్ చేయలేదు. నాకు నేను చెప్పలేదు నువ్వు ఇదే చదవాలని గవర్నమెంట్ చెప్పదు. ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ మై రిలీజియస్ బిలీఫ్స్. దట్ ఈస్ వాట్ ఈస్ సెక్యులరిజం. ది గవర్నమెంట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ మై మై బిలీఫ్స్. సో నేను ఏం చదవాలి, నేను ఏం పుస్తకాలు చదవాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎక్కడ ఏ దేవుడికి మొక్కాలో, ఇట్ ఈస్ ఎ ఫ్రీడమ్ గివెన్ టు మీ. అందువల్ల ఇదేంటంటే స్పిరిచువాలిటీ అన్నది ఈజ్ అ పర్సనల్ మ్యాటర్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇండివిజువల్స్. ఇట్ ఈస్ నాట్ ది మ్యాటర్ ఆఫ్ ది గవర్నమెంట్. మీరు చెప్పేది రిలీజియన్ గురించి గవర్నమెంట్, స్పిరిచువాలిటీ ఈజ్ ఇండివిజువల్. స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికతకు తర్వాత మతానికి రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. స్పిరిచువాలిటీ ఈజ్ ఇండివిజువల్ కన్సర్న్. సో మనం ఆ లెవెల్ కు మనం తీసుకువెళ్ళగలగాలన్నమాట. యా సార్, మీ స్పీచ్ వల్ల మా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఒక 5-6 వరకు మీతో ఇంటరాక్ట్ అవుదాం ఉన్నారు సార్. మీకు టైం చెప్పండి. మీ 8:20 మీ ప్రోగ్రామ్ ఉంది. దానికే నేను, ఎందుకంటే 8:20కి సడన్ గా నా ఇది కూడా జూమ్ మీటింగ్ కూడా ఎండ్ అయింది. మీ ప్రోగ్రామ్ అయిపోయిందేమో అనుకున్నాను నేను. రైట్ నో ప్రాబ్లం సార్. ఐ కెన్ టేక్ క్వశ్చన్స్. మురళీకృష్ణ మాట్లాడండి సార్. నమస్తే సార్. నేను ప్రొఫెసర్ కేవీఎస్జి మురళీకృష్ణ అండి, జేఎన్టీయు కాకినాడలో ప్రొఫెసర్. నమస్కారం మురళీకృష్ణ గారు, బాగున్నారా? నమస్తే సార్. నేను మీ ఫాదర్ తో ఒక 3 times చాలా క్లోజ్ గా మాట్లాడే అవకాశం లభించిందండి కర్నూలులో. పుల్లారెడ్డి ఆయన మంచితనానికి ఒకే పదం చెప్పాలి ఆయన గురించి అంటే చాలా సౌమ్యంగా మంచితనానికి నిదర్శనం అన్నట్టుగా ఉంటారండి. చాలా ఆయన్ని మిమ్మల్ని చూడగానే నాకు ఆయన గుర్తుకొస్తూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంది సార్. నాభిషేకోన సంస్కార సింహస్య క్రియతేవనే విక్రమార్జిత రాజస్య స్వయమేవ నరేంద్రత. చాలా అత్యద్భుతమైనటువంటి సాంస్క్రిట్ పోయం ని కోట్ చేశారు. సింహాల ముందు సింహం గురించి మాట్లాడాలి కదండి మరి. చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా చాలా మంది మాట్లాడే దీంట్లో ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇద్దాం. ముఖ్యంగా మీ ఫాదర్ ని ఈ సందర్భంగా గుర్తు చేసుకునే అవకాశం కోసమే నేను హ్యాండ్ రైజ్ చేశాను. చాలా సంతోషం సార్. The world needs persons like you and you are the motivator of the motivators and proud of you sir. రైట్, థ్యాంక్ యూ. ఈ రోజు తల్లిదండ్రుల పాత్ర గురించి మాట్లాడుకున్నాం, ఈ రోజు మా నాన్నగారి గురించి మాట్లాడారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నెక్స్ట్ రమేష్ గారు, దువ్వాడ రమేష్ గారు మాట్లాడండి. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రమేష్ దువ్వాడ, విశాఖపట్నం అండి. ఆమె ఎంటర్‌ప్రెన్యూర్ అండి. నమస్కారం రమేష్. మిమ్మల్ని చాలా రోజుల నుంచి మేము ఫాలో అవుతా ఉన్నాము. మాకు ఊహ తెలిసిన నుంచి జేడి లక్ష్మీనారాయణ గారి గురించి ఫాలో అవుతా ఉన్నాము. అయితే మీరు చాలా వరకు మోటివేషన్స్ క్లాసెస్ ఇస్తా ఉంటారు. ఇప్పుడు చెప్పారు 30 లక్షల మంది స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారని చెప్పేసి. అయితే మనకి భగవద్గీతలో రాత మారితే గీత చదివితే రాత మారుతుందని చెప్పేసి ఒక నినాదం ఉంది మనకి. అయితే మీరు చెప్పిన ఈ లీడర్షిప్ క్రైసిస్ లో ఇక్కడ 700 శ్లోకాల్లో కృష్ణార్జున సంవాదంలో ఈ 700 శ్లోకాల్లో ఒక్కొక్క పర్యాయానికి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అర్థం ఇస్తూ అంటే మన మనుగడ ఎలా సాధించాలి ఈ భారతదేశంలో గాని ఈ ప్రపంచంలో గాని అనేది క్లియర్ కట్ గా రాసి ఉంటుందండి. అయితే నా విన్నపం ఏంటంటే మీలాంటి వాళ్ళు మోటివేషన్ స్పీకర్స్ చెప్తే చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, స్టూడెంట్స్ అంతా కూడా. అంటే ఈ భగవద్గీత అనేది చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోగలిగితే ఇలాంటి క్రైసిస్ నుంచి మనం త్వరగా కోలుకోగలుగుతామండి. ఈ రోజు మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోమని చెప్పారు ఇందాల. ఈ కరోనా టైంలో ఇంట్రాస్పెక్ట్ చేసుకుంది ఏంటంటే భగవద్గీత బుక్ నా దగ్గర సుమారుగా ఒక 15 సంవత్సరాల నుంచి ఉంది. ఈ రోజు కూడా ఓపెన్ చేసింది లేదు. కానీ కరోనా వచ్చిన తర్వాత మనకి లీజర్ పీరియడ్ వచ్చింది కాబట్టి ఈ 700 శ్లోకాలని ఇప్పటి వరకు 18 సార్లు చదవడం జరిగింది. దాని తాత్పర్యం కూడా చదవడం జరిగింది. ఒక 4 సార్లు తాత్పర్యం కూడా చదవడం జరిగింది. మంచి మంచి బుక్కులు తీసుకొని చదవడం జరిగింది. అందులో చాలా గొప్ప విషయాలు లీడర్షిప్ గురించి చాలా చాలా బ్రహ్మాండంగా చెప్పడం జరుగుతుంది. అయితే నా మనవి ఏంటంటే మీరు ఇంకా ఫ్యూచర్ లో చాలా మంది లక్షలాది మంది స్టూడెంట్ని కలవడం జరుగుతుంది కాబట్టి పిల్ల వయసు నుంచే, చిన్నప్పటి నుంచే, ప్రైమరీ దశ నుంచే ఈ భగవద్గీతని కానీ అలవాటు పరచుకోగలిగితే డెఫినెట్ గా మన భారతదేశాన్ని ఇంకా గొప్ప భారతదేశంగా మనం చూడగలుగుతామని నా తాలూకా ఇదండి. మీలాంటి వాళ్ళు ఇలాంటి ముందు తీసుకెళ్తే చాలా బాగుంటుందని నా విన్నపం. ఖచ్చితంగా భగవద్గీత అన్నది ఒక ఇది కాదు, మత గ్రంథం కాదు.
అవునండి. భగవద్గీత అన్నది ఒక వ్యక్తిత్వ వికాసానికి ఒక అల్టిమేట్ పుస్తకం అది. కరెక్ట్. మనం ఏ పుస్తకాలు చదువుకోనక్కర్లేదు. అందుకని నేను గుంటూరులో ఒకసారి మాట్లాడాను భగవద్గీత గురించి. ఆ స్పీచ్ యూట్యూబ్ లో మీకు దొరుకుతుంది. అక్కడ మాట్లాడుతూ నేను చెప్పిన విషయం ఏంటంటే, ఒక ఇంజనీర్ కావాలంటే ఎన్ని పుస్తకాలు చదవాలి, ఒక డాక్టర్ కావాలంటే ఎన్ని పుస్తకాలు చదవాలి, పరంతు ఒక వ్యక్తి కావాలంటే ఒక 10 రూపాయల భగవద్గీత చదువుకోండి చాలని చెప్పాను దాంట్లో. అందువల్ల భగవద్గీత అన్నది మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసానికి ఒక ఉత్తమోత్తమైన గ్రంథం. మీరు ఏ పుస్తకాలు చదవండి, స్టీఫెన్ కోవే చదవండి, లేకుంటే జిగ్లర్ చదవండి, లేకుంటే రాబిన్ శర్మ చదవండి, లేకుంటే శివ్ ఖేరా చదవండి, వీటిలన్నిటి సారాంశం మీరు చూస్తే అది భగవద్గీతలో దొరుకుతుంది. కాబట్టి అటువంటిది, ఎందుకంటే భగవంతుడు యుద్ధ స్థలంలో క్రైసిస్ లో ఇచ్చిన ఇది అది. అదేదో ప్రశాంతంగా రూమ్ లో కూర్చొని ఇవ్వలేదు, అది యుద్ధ భూమిలో ఇచ్చింది. ఒక వ్యక్తి నేను యుద్ధం చేయను అని వెళుతుంటే ఆ వ్యక్తిని మోటివేట్ చేయడానికి ఆయన పలికిన పలుకులు. అదొక గొప్ప ఇది మనకు. అందుకనే అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్ దీనికి వస్తూ మన ఈ భారతదేశానికి నేను వచ్చానని చెప్తే, నాకు వచ్చేటప్పుడు 5 వస్తువులు తీసుకురమ్మంటాడు. మొదటిది వచ్చేసి భారతదేశంలోని మట్టిని తీసుకురా అంటారు, ఎంతో పవిత్రమైన గంగాజలం తీసుకురా అంటాడు. ఆ తర్వాత వచ్చేసి భాగవతం తీసుకురా, భగవద్గీతను తీసుకురా, ఒక మంచి గురువుని తీసుకురా భారతదేశం నుంచి అంటాడు అనమాట. ఇది భారతదేశం యొక్క ఔన్నత్యం. మనం సంతరించే మట్టి, మన గంగాజలం, ఎప్పటికీ చెడిపోని గంగాజలం, భాగవతం, భగవద్గీత మరియు గురువు. అరిస్టాటిలే ఒక గురువుని ఇక్కడి నుంచి తీసుకుంటే అతన్ని నేను గురువు చేసుకుంటానని చెప్పాడు అనమాట. ఇది మనం పిల్లలకు నేర్పించాలి. బేసిక్ గా దేశం యొక్క గొప్పతనాన్ని గురించి మనం పిల్లలకు బోధించాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే సమాజంలో మీరు ఎప్పుడైనా వెళ్ళి ఎవరినైనా వెళ్ళి ఈ ఏరియాలో గొప్పవాడు ఎవరంటే మొదట ఇమ్మీడియట్ గా చెప్పేది ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళని చూపిస్తారు. మనం ఈయన గొప్పవాడండి మా ప్రదేశంలో అంటారు, ఎందుకంటే 4 బిల్డింగ్లు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, కాబట్టి ఈజ్ ది గ్రేట్ ఫెలో. అందువల్ల ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో మనం ఎక్కడైతే వెళ్ళిపోతున్నామో దీని నుంచి స్పిరిచువల్ వరల్డ్ కి మనం తీసుకురావాలి. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ భగవద్గీత. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్. మీ సజెషన్ బ్రహ్మాండంగా ఉంది. ఐ థింక్ రమేష్, డివిఎస్ రాజు గారు, రమేష్ గారు, మన లయన్స్ క్లబ్ సభ్యులంతా కూడా ప్రతిరోజు ఒక శ్లోకం నేర్చుకుందాం అన్న ఉద్దేశంతో మీరు కనుక రమేష్ గారి ఆధ్వర్యంలో మొదలు పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది అని నా సలహా. డాక్టర్ గాంధీ గారు మీరు మాట్లాడండి సార్. డాక్టర్ గాంధీ ఎరంరెడ్డి. Maybe we can go to the next speaker. Okay. లేకుంటే శివరామకృష్ణ గారు మీరు మాట్లాడండి సార్. నాలం శివరామకృష్ణ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీరు ఉన్నారా? మాట్లాడండి సార్. చెప్పండి. నమస్కారం సార్. సార్ మీ స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం మాకు మా పిల్లలకి మమ్మల్ని బాగా మోటివేట్ చేసిందండి. నేను యాక్చువల్గా అడుగుదాం అనుకున్నది అరిస్టాటిల్ గురించి పిల్లలకు చెప్పండి అని అనుకున్నది, మీరు ఇప్పుడే చెప్పేశారు. చాలా ధన్యవాదాలండి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మీటింగ్, ఫర్ యువర్ ఇన్స్పిరేషనల్ స్పీచ్ సార్. 9:30కు పిల్లల్ని టీవీ ముందు కూర్చొనివ్వకండి. ఒక అతి దరిద్రమైన ప్రోగ్రాం వస్తుంది టీవీలో, కాబట్టి ఆ 9:30కు పిల్లల్ని కూర్చొనివ్వకండి. ఆ 9:30కు మీరు పిల్లలతో గొప్ప విషయాలు మాట్లాడుకోవడం మొదలు పెట్టండి. థ్యాంక్ యూ సార్. ఒక గొప్ప కథను చదవడం మొదలు పెట్టండి, ఒక శ్లోకం చదవడం మొదలు పెట్టండి. ఇది చేయండి. ధన్యవాదాలు సార్. రమేష్ గారు చెప్పండి సార్. ఉషారాజు గారు ఇందాక చెప్పారండి, మనకి లక్ష్మీనరసింహ గారు మాకు కాబోయే లీడర్ సార్ ఉషారాజు గారు చెప్పి విశాఖపట్నం. ఓకే, వెరీ గుడ్. ఆమె ఇందాక మీ లక్ష్మీనారాయణ గారు వచ్చిన తర్వాత మాట్లాడతాను చెప్పాను. ఉషారాజు గారు నమస్కారం. మేడం మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఉషారాజు గారు. అందరికీ నమస్తే సార్. పివి లక్ష్మీనారాయణ, ఐపీఎస్, ది గోల్డ్ స్టాండర్డ్ హ్యూమన్ బీయింగ్. సార్ మీ గురించి విన్న ప్రతి వాక్యం మాలో ఒక ఇన్స్పిరేషన్. మిమ్మల్ని చూస్తేనే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. మీరు ఒక పోలీస్ ఆఫీసర్ లాగా కనిపించరండి మాకు. ఎందుకంటే పోలీసు వాళ్ళని మేము వేరే విధంగా చూస్తుంటాం. ఆ డ్రెస్సు, ఆ గాంభీర్యం, వాళ్ళు మాట్లాడే మాటలు అన్ని మేము చిన్నప్పటి నుంచి, మా మామగారు కూడా రిటైర్డ్ డిఎస్పీ అండి ఇక్కడ, చూసాము. ఇంత చక్కగా ఇంత పొలైట్ గా మీరు ఇచ్చే స్పీచ్ చూసిన తర్వాత మేము చాలా ఇన్స్పైర్ అయిపోయామండి. ఇది ప్రతి ఇంటి నుంచి కూడా తల్లి దగ్గర నుంచి మొదలవ్వాలండి. పిల్లల్ని మనం లీడర్షిప్ లోకి పంపించాలండి. వాళ్ళ తల్లి చేయకపోతే మాత్రం పిల్లలు వినరండి. నా వరకు, నా జనరేషన్ వరకు నా పిల్లలు నేను చెప్పినట్టు విన్నారు కరెక్టే. వాళ్ళంతా బాగా సెటిల్ అయ్యారు, మంచి హ్యూమన్ బీయింగ్స్ గా ఉన్నారు.
నెక్స్ట్ జనరేషన్ వచ్చింది సార్. కానీ వాళ్ళకి వీళ్ళకి మనకి వ్యత్యాసం వచ్చింది. ఇప్పుడు మేము చెప్పింది మనరాళ్ళకి నచ్చదు, ఎందుకంటే మీరంతా ఓల్డ్, మేమంతా ఫాస్ట్, మీకు తెలియదు అనే ఉద్దేశం. వాళ్ళల్లో ఇన్స్పైర్ చేయడానికి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎన్నోసార్లు వాళ్ళకి భారత భాగవతాలు చదవండి అమ్మా, ఈ లీడర్స్ చదవండి అని చెప్పి బుక్స్ తీసుకెళ్ళి ఇస్తున్నాము, కానీ వాళ్ళని మార్చలేకపోతున్నాం. అంటే వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్లు వేరే అయిపోతున్నాయి. ఇప్పుడున్న మీడియా కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి, వాళ్ళు చదివే స్కూల్లో కూడా ఇవే మాట్లాడుకుంటారు. కాబట్టి మనం చెప్పేది మాత్రం వాళ్ళ బుర్రలోకి వెళ్ళట్లేదు. ఏం చేయాలి వాళ్ళకి మన సంస్కృతి గురించి, మన భారతదేశం గురించి, మన గొప్పదనాల గురించి వాళ్ళు చెప్పాలంటే వాళ్ళకి ఎలా చెప్పాలో మాకు అర్థం కాకుండా అయిపోయింది. అదే టైం స్పెండ్ చేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు చదవరు. ఎందుకంటే పిల్లలు ది వాల్యూస్ ఆర్ కాట్ నాట్ టాట్ అంటారు అనమాట. అందుకనే వాళ్లకు మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. అందుకని మీ అమ్మాయి కానీ మీ అల్లుడు కానీ వాళ్ళతో సమయం గడపడం. తర్వాత ఇంకోటి ఏమైపోయిందంటే ఈ మధ్య కంపారిజన్ అన్నది చాలా ఎక్కువ అయిపోయింది. ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోవడం ఇదొకటి సమాజంలో వచ్చిన పెద్ద ఇదనమాట. మా దగ్గర ఇంత ఉండే, మొన్న ఒక స్కూల్కి వెళితే ఇద్దరు పిల్లలు 4వ తరగతి 5వ తరగతి చదివే పిల్లల దగ్గర ఐఫోన్లు కనిపిస్తాయి. వాళ్ళని వెళ్ళి అడిగాను, మా అమ్మ వాళ్ళు కొనిచ్చారంటే వాళ్ళిద్దరిని తర్వాత కలిసి అడిగితే ఏమైంది, మా పక్కన వాళ్ళు i4 7 ఇచ్చారండి, మేము i4 8 9 ఇచ్చామండి అంటున్నారు. అంటే ఇదొక వాళ్ళకి అవసరమా లేదా అన్న దాని గురించి ఆలోచించట్లేదు. ఇదేంటంటే మనం డాంబికాలకు పోవడం సమాజంలో నేను చూస్తున్నది ఏంటంటే నేను వన్ అప్ మెన్షిప్ ఈ విధంగా అవుతుందన్నమాట. కాబట్టి దాన్ని మనం చేయడానికి స్పెండింగ్ టైం విత్ ది చిల్డ్రన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వాళ్లకు ఏం బోధిస్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు ఎప్పుడు కూడా పరీక్షలు మార్కులు దీని మీదే మనం ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎన్ని మార్కులు వచ్చాయి, సిజిపిఏ, ఇద్దరు పక్కింటి వాళ్ళు మాట్లాడుకుంటుంటే కూడా మీ అబ్బాయికి మ్యాథ్స్ లో ఎన్ని వచ్చాయి, మీ అబ్బాయికి సైన్స్ లో ఎన్ని వచ్చాయి, ఇవే మాటలు తప్ప ఏం జరుగుతోంది ఇంట్లో అన్న దాని గురించి మనం పట్టించుకోవట్లేదు అనమాట. అందువల్ల ఈ మార్క్స్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ సిస్టమ్ నుంచి మనం యూ షుడ్ గో ఫర్ ఎ క్యారెక్టర్ బిల్డింగ్ హౌస్ అన్నది వెళ్ళాలమ్మా. అందుకనే యూ షుడ్ స్పెండ్ మోర్ టైమ్ అండ్ యూ షుడ్ జనరేట్ ఇంట్రెస్ట్. వాళ్ళలో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయగలిగితే చిన్న చిన్న పంచతంత్ర కథలు ఇలాంటి వాటిలతో మొదలు పెడితే పిల్లలు కథలు బాగా నచ్చుతాయి. నేను వెబినార్స్ లో కూడా ఇప్పుడు పిల్లలతో ఎప్పుడు మాట్లాడినా కూడా నేను ఏ విషయం గురించి మాట్లాడను, నేను మాట్లాడేదంతా కూడా కథలు చెప్తాను. పిల్లలు ఎంత ఇంట్రెస్టింగ్ గా వింటారంటే మొన్న ఒక స్కూల్లో 1000 స్టూడెంట్స్ వచ్చారు. 1000 స్టూడెంట్స్ కి నేను ఆల్మోస్ట్ 2.5 hours కేవలం కథలతోనే మాట్లాడాను. కథల ద్వారా పిల్లలను బ్రహ్మాండంగా మార్చవచ్చు. చిన్న చిన్న పద్యాల ద్వారా మనం మార్చవచ్చు. తర్వాత ఈ ఇంపాక్ట్ ఆఫ్ టీవీ వీటిని చేయాలంటే మనం ఆ స్థానాన్ని మనము తీసుకోగలగాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక టఫ్ విషయమే ఇది, అంత సులభం కాదు, మనం అనుకున్నంత సులభం కూడా కాదు, కానీ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. మనకు ఓపిక్గా మనం చేసుకోగలిగితే మనం సాధించవచ్చని నేను చెప్తున్నానండి. యా, అదే మీరు అన్నారు పోలీసు ఉన్నా కూడా, ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు నేను చెప్పినట్టు వారు గనుక వాళ్ళ గొంతులు విప్పి సక్రమంగా మాట్లాడగలిగితే పోలీసు గొంతు సమాజంలో గట్టిగా మాట్లాడిన అవసరం ఉండదు. ఇక్కడ గొంతులు మూగబోతున్నాయి కాబట్టి పోలీసు గొంతులు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది సమాజంలో. కాబట్టి దీన్ని మనం మార్చగలగాలి, అది చాలా ముఖ్యమైన విషయం. యా, ఎస్ రాజు గారు. రమణమూర్తి గారు వైజాగ్ అండి. ఎస్ ఎస్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రమణమూర్తి గారు అంటే పిల్ల రామారావు గారు అని చెప్పి ఆయన మీ పాపులర్, ఆయన కొడుకండి రమణమూర్తి గారు అని చెప్పి విశాఖపట్నం. ఓకే ఓకే ఓకే. రమణమూర్తి గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. రమేష్ గారు మీరు అక్కడ ఆయన అన్మ్యూట్ చేయండి సార్. నాకు ఆయన ఇది కనిపించట్లేదు పేరు ఇక్కడ నాకు. ఒకసారి మీరు అక్కడ అన్మ్యూట్ బటన్ నొక్కండి అయింది. నాకు ఫోన్ చేసి ఆయన అడిగారులేండి, నాకు ఇక్కడ చూస్తున్నాను నేను కూడా. ఈ లోపల డాక్టర్ గాంధీ గారు మీరు మాట్లాడతారా? ఈ లోపల చూడండి గాంధీ గారు మీరు. రమణమూర్తి గారు ఆ స్పీకర్ బొమ్మ దగ్గర నొక్కండి సార్. నేను కూడా చూస్తున్నాను ఎక్కడుందా మీ పేరు. ఈ లోపల డాక్టర్ గాంధీ గారితో మాట్లాడించాను. గాంధీ గారు మీరు మాట్లాడండి సార్. డాక్టర్ గాంధీ గారు. గాంధీ గారు మీ మైక్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇందాక కూడా మీరు మీ వాయిస్ వినిపించలేదు మాకు.
విశ్వేశ్వరరావు గారు అన్మ్యూట్ చేస్తున్నారు, ఆయన నాకు కనిపిస్తున్నారు. మీరు ఏ పేరు ఉందండి ఇక్కడ నాకు కనపట్లేదు మీ పేరు, నేను చేద్దాం అంటే. సార్ ఈ లోపల నేను మాట్లాడచ్చండి, జస్ట్ రైజ్ ద హ్యాండ్. సార్ నా పేరు నరసింహరాజ్ అండి, కువైట్ నుంచి మాట్లాడుతున్నాను సార్, ఎన్ఆర్ఐ. చెప్పండి రాజు గారు. సార్ బేసిక్ గా నేను ఎవరికైనా హెల్ప్ చేద్దాం అంటే 10 రూపాయలు ఇవ్వగలుగుతున్నాను, కానీ సోషల్ ఇంపాక్ట్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను సార్, ఎందుకంటే కంటిన్యూస్ దూరంగా ఉండడం వల్ల. సో మీ ఉద్దేశంలో కెన్ యూ సజెస్ట్ ఎన్ఆర్ఐస్ ఏ విధంగా ఇంకా డీప్ గా వెళ్ళగలరు పబ్లిక్ లో అనేది కొంచెం సార్ మీ సజెషన్ కావాలి. బెస్ట్ అండి, మన గ్రామాలను కానీ మనం చదువుకున్న పాఠశాలను కానీ మనం అభివృద్ధి చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్ అండి. అది నేను ఎప్పుడూ చెబుతాను అనమాట. అందుకనే జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయస్. మన ఏ ఊరిలో అయితే మనం పుట్టామో, లేకుంటే ఏ పాఠశాలలో అయితే మనం చదివామో, దాన్ని కనుక మనం డెవలప్ చేసుకోగలిగితే కదా, దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ కాంట్రిబ్యూషన్. అందువల్ల మేము ఏం చేసామంటే, శ్రీశైలంలో మేము చదువుకున్న స్కూల్లో అలమ్ని అసోసియేషన్ ఒకటి పెట్టి మేమందరం కలిసి అక్కడ ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ కానీ, వాష్ రూమ్స్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా డెవలప్ చేయగలిగాం. ఎందుకంటే అటాచ్మెంట్ ఉంటుంది మనకు, మనం చదువుకున్న స్కూల్కి, మనం పెరిగిన ఊరికి అటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి దాన్ని గనక మీరు డెవలప్ చేయగలిగితే, మీ స్కూల్లో అలమ్నేన్ అంతా కూడా ఒక తాటికి తీసుకొచ్చి మనం గనక చేసుకోగలిగితే ఆ డెవలప్మెంట్ అద్భుతంగా. ఎందుకంటే తరగతి గదుల్లోంచే దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది. కాబట్టి ఆ తరగతుల్ని చక్కగా మనం మలచగలిగితే ఇది గొప్పగా ఉంటుందని నా సలహా అండి. రాజు గారు. సార్ నెక్స్ట్ వీర్రాజు గారు, సాంగ్లకోట. వీర్రాజు గారు మీరు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. సార్ ఎంత పవిత్రమైన భారతదేశంలో, మన స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ లో మీలాంటి వారు జన్మించడం చాలా గర్వకారణం అండి. ఈ రోజు మీరు చెప్పిన మొత్తం అంతా చాలా డీప్ గా పిల్లలు, తల్లిదండ్రుల పాత్ర చాలా చాలా చక్కగా, మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము. మా కుటుంబ సభ్యులు అందరూ కూడా పెట్టి మీ స్పీచ్ ఆలకించాం సార్. మీలాంటి వాళ్ళు మా లయన్స్ క్లబ్ లో జాయిన్ అయ్యి చాలా విరివిగా ఈ వీక్, ఈ మనకి కోవిడ్ టైంలో అన్న వీక్లీ వన్స్ మీరు మోటివేషన్ క్లాసులు తీసుకుంటే చాలా బాగుంటుందని నా కోరిక. చెప్పండి. నాకు ఎప్పుడు ఇది ఉన్నా కూడా నేను ఆల్మోస్ట్ రోజు నాకు 3-4 వెబినార్లో నేను రోజు పార్టిసిపేట్ చేస్తుంటాను, 3-4 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అందువల్ల ఎప్పుడు నేను అప్పుడు డివిఎస్ రాజు గారు నన్ను అడిగారు, ఇమీడియట్ గా నేను ఒప్పుకున్నాను దానికి. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా వస్తానండి, దేర్ ఈస్ నో డౌట్. కానీ ఈ రోజు మనం మాట్లాడుకున్న విషయాలను మనము యాక్షన్ ప్లాన్ లో కనుక మనం తీసుకురాగలిగితే అది దట్ విల్ బి బెటర్ దిస్ థింగ్. లేకుంటే నేను స్పీచ్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటాను, పెద్ద ఇబ్బంది కాదు నాకు. కానీ అది మనం గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ ప్లాన్స్ మనం తయారు చేసుకుందామని మనం నిర్ణయించుకున్న రోజున లయన్స్ క్లబ్ వాళ్ళందరూ కలిసి సుమతి శతకాలు కానీ, వేమన శతకాలు కానీ ఇటువంటి వాటిలలో ఒక చిన్న కాంపిటీషన్ లాగా పెట్టడం, ఒక 2 నెలల తర్వాత పిల్లలు చదవడం మొదలు పెడతారు దాని గురించి. ఇటువంటి చిన్న విషయాలు కూడా చేరగలిగితే అది దట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ అండి. నెక్స్ట్ వరం గారు మీరు మాట్లాడండి సార్. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి సార్. నేను విశాఖపట్నం అండి. నేను లయన్స్ ఫాస్ట్ కౌన్సిల్ చైర్పర్సన్, ఏపీకి పనిచేశాను లాస్ట్ ఇయర్. ఓకే ఓకే. ముఖ్యంగా ఈ రోజు రమేష్ గారు మిమ్మల్ని ఇంటరాక్ట్ చేయడం చాలా సంతోషం. ఇప్పుడు మీ స్పీచెస్ అందరూ ఇన్స్పైర్ అవుతారు, అందరూ వింటున్నారు, దాన్ని ఎవరో ఎక్కువగా ఫాలో అవుతున్నారని నేను అనుకోవట్లా. జస్ట్ దీని ముందు మీరు అన్నదే యాక్చువల్గా మీకు నేను సజెస్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ హుయిది లైన్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక 15,000 మంది మేము లైన్స్ ఉన్నాం సార్. అలాగే హైదరాబాద్ తీసుకునే తెలంగాణ ఏరియాలో కూడా అరౌండ్ 20,000 ఉన్నాం సార్ మనం. ఆ ప్రజెంట్ ఎక్కడ మీరు ప్లేస్ ఎక్కడ సార్ మీరు ఉండేది ఇప్పుడు? నేను ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ లో ఉంటున్నానండి. కోవిడ్ తర్వాత కొద్దిగా ఇది తగ్గుముఖం పట్టిగా నేను వైజాగ్ వస్తాను. వైజాగ్ వస్తారు సార్. వైజాగ్ వస్తే ఒకసారి తప్పకుండా కలుద్దామండి. డివిఎస్ రాజు గారు, మీరు, నేను, మన ఉషారాజు గారు ఒకసారి కలుద్దాం. అది అట్లీస్ట్ ఈ తెలుగు స్టేట్స్ రెండింటిలో కూడా మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఏ రకంగా మనం ముందుకెళ్లాలన్నది, ఇది అంటే ఒక్కరి వల్ల అవదు, మీరు ఇన్స్పైర్ చేస్తారు. బట్ గ్రౌండ్ లెవెల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి డెఫినెట్ గా యాజ్ అ లయన్స్ విల్ వర్క్ టుగెదర్. 100% విల్ గో ఫర్ ఏ యాక్షన్ ప్లాన్. తప్పకుండా చేద్దాం. మనం శతకాల్లోంచి ఒక 50 మంచి పద్యాలు తీసుకుని అవి ప్రింట్ చేసి వీటిలో 2 నెలల తర్వాత కాంపిటీషన్ పెడతామని చెబితే చాలా మంది పిల్లలు చదువుతారు. ఆ చదివే దాంట్లో వాళ్ళ దీన్ని మార్చుకోగలరు అనమాట. అది మనం చేయగలిగే ఒక చిన్న ప్రయత్నం మనం చేయొచ్చు. అలాగే సార్.
అంటే ముందుగా మీరు అట్లీస్ట్ స్కూల్స్ లో మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రైట్ పాత్ అండి, దట్ ఈస్ రైట్, అక్కడ మనం స్టార్ట్ చేయాలి. బట్ ఏరియాస్ ముందు అనుకున్నప్పుడు నాలో చేంజ్ రావాలంటే ముందు నేను మారాలి కాబట్టి, మాలాంటి వాళ్ళు మేము ఒక 30,000 మంది ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఒకసారి మీరు ఇంటరాక్ట్ అయ్యి, మేము రమేష్ గారితో నేను కోఆర్డినేట్ చేసుకున్న తర్వాత మాకు ఈ మా స్టేట్ లెవెల్లో ముందు ఆంధ్రప్రదేశ్ లయన్స్ అందరికీ కూడా ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి మన నుంచి స్టార్ట్ అయితే మనం డెఫినెట్ గా మనలో చేంజ్ రాకుండా మనం వేరే వాళ్ళని మనం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి యూ మోటివేట్ లైన్స్ ఫస్ట్, దెన్ యూ విల్ గో టు ద గ్రౌండ్. ఆ రకంగా ఒక యాక్షన్ ప్లాన్ చేద్దాం. తప్పకుండా మీరు వైజాగ్ వచ్చినప్పుడు ఒకసారి మీరు తప్పకుండా మనం కలిసి విల్ వర్క్ అవుట్ అండి, విల్ వర్క్ టుగెదర్ టు బిల్డ్ ద నేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ రమేష్ గారు, విశ్వేశ్వరరావు. థ్యాంక్ యూ. మూర్తి గారు ఈసారి మీరు మాట్లాడండి సార్. నమస్కారం అండి. నమస్కారం మూర్తి గారు. నా పేరు పెళ్ళ వెంకటరమణమూర్తి అండి. నమస్కారం. విశ్రాంత సంస్కృత అధ్యాపకుడిని. ప్రస్తుతం గులై కళాశాల సందర్శక విశ్రాంత సంస్కృత అధ్యాపకుడిగా. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. అయితే మాతృవత్ పరదారేషు, లోష్టవత్ పరద్రవ్యేషు, ఆత్మవత్ సర్వభూతేషు, ఈ 3 మహావాక్యాలు ప్రస్తుతం పక్కదారి పట్టాయి అని నా అభిప్రాయం. మీరేమంటారు? అంతేనండి, ఖచ్చితంగా. నేను మాట్లాడిందంతా కూడా పక్కదారిన పట్టిన దాని గురించే, దాన్ని మళ్ళా ఎలాగ దారిలో పెట్టాలన్న దాని గురించే మనం మాట్లాడాం. దానివల్ల ప్రధానంగా తల్లిదండ్రుల పాత్ర గురించి మనం మాట్లాడాం, తర్వాత ఉపాధ్యాయుల పాత్ర గురించి మనం మాట్లాడాం, తర్వాత మన స్పిరిచువాలిటీ గురించి మనం మాట్లాడుకున్నాం సార్. కాబట్టి వీటిని మళ్ళా మన మార్గంలోకి తీసుకురావడానికే మన ప్రధానమైన మన శక్తిని అంతా వినియోగించుకోవాలన్నదే ప్రధానంగా మనం మాట్లాడుకున్న విషయం. మూర్తి గారు, నేను బుల్లై కాలేజ్కి వచ్చాను. ఈసారి వైజాగ్ వచ్చినప్పుడు కలుస్తాను మిమ్మల్ని. ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను. నమస్కారం. వంక రవీంద్రనాథ్ గారు. రవీంద్ర గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలండి. అన్మ్యూట్ చేస్తాం సార్. రవీంద్రనాథ్ గారు. రవీంద్రనాథ్ గారి తండ్రి కమ్యూనిస్ట్ పార్లమెంటేరియన్ చేశారండి. ఓకే ఓకే, నమస్కారం. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నాకు మీ ప్రోగ్రామ్ మీద కొంచెం ముందుగా సమాచారం లేకపోవడం మూలంగా నేను కొంచెం ఆలస్యంగా నేను అటెండ్ అయ్యాను. బట్ మన రమేష్ రావు చెప్పినట్లు నాది కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అండి. మా తండ్రి గారు 3 సార్లు ఎమ్మెల్యే చేశారు. నాకు ఊహ తెలుస్తుండగా 250 రూపాయలు జేబులో పెట్టుకుని మా అమ్మగారిని అడిగి డిపాజిట్ కోసం 250 రూపాయలు డిపాజిట్ చేయడం కోసం కాంపిటీషన్కి 2 సార్లు ఓడిపోయారు, ఒకసారి నెగ్గారు. అంటే నెగ్గినా ఓడినా ఒకేలా ఉన్నారు ఆయన. అంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ 250 రూపీసే. అంటే ఓడిపోయినా డిపాజిట్ వెనక్కి ఇచ్చేసేవారు, తీసుకొచ్చి మా అమ్మగారికి ఇచ్చేసేవారు. సో అలాంటి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను. సరే, నేను ఇంకా 20 years డెవలప్ అయ్యాను, ఇండస్ట్రియలిస్ట్ అయ్యాను. నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఎక్కువగా ఫారెన్ బాగా తిరుగుతూ ఉంటానండి. స్విట్జర్లాండ్ లో అక్కడ నేను చాలా మంది పర్సన్స్ అడిగాను, మీరు ఎలాగుంటారు, గవర్నమెంట్ అంటే ఏంటి, గవర్నమెంట్ కి మీకు వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ గవర్నమెంట్ లో ఎనీ చేంజ్ ఆఫ్ ద యాక్ట్, అంటే కరెంట్ రేటు పెంచాలన్నా, లేకపోతే హౌస్ ట్యాక్స్ పెంచాలన్నా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పెంచాలన్నా వాళ్ళు ఒక ప్రపోజల్ పెడతారు. ఆ ప్రపోజల్ ని మేమందరూ యాక్సెప్ట్ చేయాలి. పీపుల్ మెజారిటీ పీపుల్ యాక్సెప్ట్ చేయకపోతే గవర్నమెంట్ డ్రాప్ అయిపోతుంది, కొత్త గవర్నమెంట్ వస్తుంది. అందువల్ల పీపుల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంత బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పారండి. కానీ మరి అక్కడ స్విట్జర్లాండ్ దేశంలో అసలు ఒక 10 సంవత్సరాల క్రితం పోల్చుకుంటే ఎవరు ఇలాంటి మోటివేటర్స్ కానీ మోరల్స్ కోసం పీపుల్ ఎవరు ఉండరు. ఎవరు లేకపోయినా అలా డెవలప్ అయిపోయింది సొసైటీ. మరి మనం 20 సంవత్సరాలు బట్టి చాలా మంది అనేక మంది ఎంత మోటివేట్ చేస్తున్నప్పటికీ కూడా అంతకంతకి పొలిటికల్ గా మనం వెనక్కి వెళ్ళిపోతున్నాము, కరప్షన్ లో చాలా బ్యాక్ వెళ్ళిపోతున్నాము, ఇక అన్ని విధాలుగాను ఎక్కువగా మనం బ్యాక్ వెళ్ళిపోతున్నాం. అంటే మన దగ్గర ఎక్కువగా మోటివేషన్ ఉంది కానీ ప్రాక్టికల్ గా వెనక్కి వెళ్ళిపోతున్నాం. వాళ్ళ దగ్గర ఎటువంటి మోటివేషన్ లేదు, వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. నాకు ఆ క్లారిటీ కొంచెం మీ నుంచి నేను తెలుసుకోవాలి. రైట్ అండి రవీంద్ర గారు, నైస్ అబ్జర్వేషన్. యాక్చువల్ గా మీరు చూసుకుంటే
కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అని ప్రతి సంవత్సరం మనం పబ్లిష్ చేస్తుంటుంది. అంటే ఏ దేశాలు కరప్షన్ లెవెల్లో ఏ ర్యాంకులో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఒక ఇండికేషన్ ఇస్తుంటారు. అందులో ప్రధానంగా మొదటి స్థానాల్లో వచ్చే ఇవి దేశాలు చూసుకుంటే మీకు అక్కడ ఉన్న నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్, తర్వాత వచ్చేసి ఫిన్లాండ్, ఇవన్నీ కూడా ముందు క్రమంలో వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే దేశంలో కరప్షన్ తక్కువగా ఉంటుందో ఆటోమేటిక్ గా అన్ని రంగాలలో ఆలోచన విధానాలే వేరుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో మనం 94 నుంచి ఇప్పుడు ఐ థింక్ 74, 76 దగ్గరికి వచ్చినట్టున్నాం. మన దాంట్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది, కానీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ విచ్ నీడ్స్ టు బి డన్. అందుకనే ఈ 3 సంస్థలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్టు ఇల్లు, గుడి, బడి, ఇవి కనుక సక్రమంగా వాటి భూమికలను కనుక పోషించగలిగితే మనకి ఇబ్బందులు రావు. అక్కడికి మీకు వెళ్ళి చూసుకోగలిగితే అక్కడ ఈ 3 సంస్థలు ప్రధానంగా పనిచేస్తుంటాయి. అందువల్ల అక్కడ మోటివేషన్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. దే ఆర్ సెల్ఫ్ మోటివేటెడ్ పీపుల్. ఎందుకంటే ఆ విధమైన వాల్యూ సిస్టమ్ ఆ కంట్రీలో ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అక్కడ ఈ కరప్షన్ అన్న ప్రశ్నే ఉండదు. మీకు కరప్షన్ అన్నది ఐ మీన్ ఇట్ ఈస్ అన్హర్డ్ ఆఫ్ మేబీ. ఆ విధంగా ఆ దేశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మన ఇళ్లలోంచి ఆ విధంగా ఆలోచించగలిగే వ్యక్తుల్ని కనుక మనం బయటికి తీసుకురాగలిగితే ఆటోమేటికల్లీ దిస్ కరప్షన్ విల్ రెడ్యూస్. సో మెజారిటీ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఆన్ అస్ అండి. హౌ వి బ్రింగ్ అప్ అవర్ చిల్డ్రన్, మన పిల్లల్ని ఏ విధంగా మనం పెంచగలుగుతున్నామన్న దాని మీద దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఈ రోజు ప్రధానంగా ఆయన రమేష్ గారు నాకు చెప్పినా కూడా ఈ రోజు ముఖ్యంగా ఇంటి పాత్ర గురించే ఈ రోజు మాట్లాడాను నేను ప్రధానంగా. ఇది గనుక సక్రమంగా మనకు నెరవేర్చగలిగితే, ఇప్పుడు మీ ఆయన గురించి చెప్పారు, మీ నాన్నగారి గురించి చెప్పారు, మీరు మీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారనండి. యా, సో యు ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ బికాస్ హీఈస్ ఐ మీన్ హీస్ ఇంటెగ్రిటీ లెవెల్స్ ఆర్ వెరీ హై. దానివల్ల మీరు అంత గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు అనమాట. దానికి కారణం ఏంటంటే మీ తాతగారు మీ నాన్నగారి మీద పెట్టిన సంస్కారం అనమాట. దానివల్ల ఆయన ఆ విధంగా తయారయ్యారు. కాబట్టి అటువంటి ఇళ్ళు కనుక మనం తయారు చేయగలిగితే మనం కూడా ముందుకు వెళ్ళగలం. అందువల్ల కరప్షన్ ఈజ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ అండి ఫర్ అవర్ దిస్ థింగ్. అందువల్ల దానికి ఏంటంటే ఫైనల్ గా వీ నీడ్ టు హ్యావ్ ఎ బెటర్ పొలిటికల్ సిస్టమ్. అంటే ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యు. అంటే మీరు చెప్పేది పిల్లల్ని డెవలప్ చేయాలంటే మళ్ళా ఒక 25 years దాకా ఆగాలి. కానీ ఇంకొంచెం త్వరగా మనం మారాలంటే మీరు కొంచెం దానికి ఏంటి మనసులా? అంటే ఇప్పుడు ఏంటంటే అడల్ట్స్ ఎలా మారాలి? అడల్ట్స్ యొక్క మెంటాలిటీ ఏ విధంగా మారాలి? అదేనండి, ఇప్పుడు ఏంటంటే పిల్లల మెంటాలిటీ మార్చడం సులభం. ఎందుకంటే ఇట్ ఇస్ లైక్ దే ఆర్ మోల్డబుల్ గా ఉంటారు అనమాట వాళ్ళు. యూ కెన్ మోల్డ్. ఒక దీంట్లో అచ్చులో పోస్తే మనం ఏ విధంగా ఆ అచ్చు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మోల్డ్ అవ్వగలుగుతారు. కానీ ఏంటంటే వన్స్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే పెద్దవాళ్ళను మార్చడం అన్నది కొద్దిగా కష్టంతో కూడిన పనే. దానికి ఏంటంటే వాళ్ళు దే షుడ్ థింక్ అబౌట్ మనం ఏం వింటుంటాం, ఏం చూస్తుంటాం, మన పంచేంద్రియాలతో ఏం చూస్తుంటాం, ఏమి పర్సీవ్ చేసుకుంటామో దాని మీద మన ఇవి ఆధారపడి ఉంటాయి అనమాట. అందువల్ల ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. బట్ ఏంటంటే వాళ్ళు దే షుడ్ గెట్ ప్రిపేర్డ్. వాళ్ళు తయారవ్వాలన్నమాట. మేము మారుతామని అప్పుడే ఇదవుతుంది. మనం ఏమంటే పక్క వాళ్ళు మారాలి అని మనం అనుకుంటుంటాం. జనరల్ గా మనం అనుకునేది ఏంటంటే పక్క వాళ్ళు మాట్లాడాలి. పక్కింటిలో వివేకానందుడు పుట్టాలి అనుకుంటారు చాలా మంది, పక్కింటిలో కలాం పుట్టాలి అనుకుంటారు చాలా మంది. కానీ దట్ ఈస్ ఒక నాటకం కూడా ఉంది, పక్కింటిలో పుట్టాలి అని చెప్పి. ఆ విధమైన ఇది కూడా మనం చూస్తాం. అందువల్ల ఇట్స్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్ అండి. దానికోసం ఏంటంటే దేశం పట్ల అభిమానాన్ని కనుక మనం పెంచుకోగలిగితే మన ప్రవర్తనలో మార్పు వస్తుందన్నది అది చేసుకోవాలన్నది నా విషయం అండి. సో పిల్లల్ని పెద్దలని ఇద్దరిని మార్చుకుంటూ మనం ముందుకెళ్తే ఫాస్ట్ ట్రాక్ లో వెళుతుంది. మీరు అన్నట్టు ఇట్ విల్ బికమ్ ఫాస్ట్ ట్రాక్, అదర్వైజ్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అన్నది మీ అభిప్రాయం. సో లెట్ us do that and also let us start with the Lions Club. లయన్స్ క్లబ్ లో మనం మార్పులు తీసుకొస్తూ మనం సమాజంలో దాని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని నేను ప్రతిపాదిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర గారు. సార్ వెంకట సుబ్రహ్మణ్యం, మేజర్ వెంకట సుబ్రహ్మణ్యం మీరు మాట్లాడండి సార్. విశ్వేశ్వరరావు గారు. సార్ అందరికీ నా నమస్కారం. సార్ లక్ష్మీనారాయణ గారికి నా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గవర్నర్ గారికి, విశ్వేశ్వరరావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చిన్న పాయింట్ తమని అడగదలుచుకున్నాను సార్. ప్లీజ్. ఇది అంటే ఇంట కలిసి రచ్చగలవమన్నారు. సొసైటీని బాగు చేద్దామనే ఉద్దేశంలో నేను లైనిజం లో చేరాను. ఏదో కొంతవరకు సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో. ఇప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ నాకు ఫేస్ అయినవి తమతో షేర్ చేసుకుంటాను. నాకు ఏదైనా తమరికి సొల్యూషన్ చెప్తారేమో అని ఆశ మీద. ఏం లేదు సార్, ఇప్పుడు మా ఇంట్లోనే మా అబ్బాయి ఐఐటిలో చదువుకున్నాడు.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాడు. వాళ్ళ యాటిట్యూడ్ కంపేర్ చేస్తే మరి నేను రాంగో వాళ్ళు రాంగో తెలియదు. చిన్న ఉదాహరణ తమరికి చెప్తాను. మా ఇంట్లో 4 ఆవులు ఉన్నాయండి, 2 కుక్కలు ఉన్నాయి. వాళ్ళు ఆవులేమో పాలిస్తాయి, దాన్ని ఎందుకో ముందు నుంచి మాకు మా పూర్వీకులు చెప్పింది ఆవుని సంరక్షణ చేయాలి. మా ఇంట్లో ఎప్పటి నుంచో ఆవులు ఉండేవి. ఆవుని సంరక్షణ చేయాలని వాళ్ళు చెప్తూ ఉండడం వల్ల దేనివల్ల తెలియదు నేను దానికి బాగా సేవ చేయడం, వాటిని ఎప్పుడు ఫీడింగ్ కావాలో ఇవ్వడం, వాటి కూడా ఉండడం నాకు అలవాటు. ఈ కుక్కల్ని పెంచిన తర్వాత పిల్లలను నా ఎదురుగుండగా చూసి ఆవును నేను చేస్తున్నా వాళ్ళు దాని దగ్గరికి రారండి. పైగా నన్ను వాళ్ళు ఒక విధంగా మాట్లాడతారు. ఆవు దగ్గర ఆ పేడ తీస్తాడు వీడు, అవన్నీ చేస్తాడు. ఈ కుక్కల్ని ఒళ్ళో పెట్టుకుని చేస్తారు. వీళ్ళకి ఎలా చెప్పాలో మా అబ్బాయి ఈజ్ ఫ్రమ్ ఐఐటి అండి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నాడు, వర్క్ ఫ్రమ్ ఏదో మల్టీనేషనల్ కంపెనీలో చేస్తున్నాడు. మా అమ్మాయి షీ ఈజ్ డూయింగ్ ఎంబీబీఎస్. కానీ వాళ్ళకి నేను చెప్పలేకపోతున్నా. ఏదో ఇది అంటే నాలో ప్రాబ్లమా, వాళ్ళలో అర్థం కాలేక చెప్పలేకపోతున్నానా, ఎలాగా ఇది అన్నది నాకు అర్థం కాలేదు. అది తమరు ఏదైనా ఎలాగా ఇది సొల్యూషన్ ఏమైనా చెప్తారేమో అని తమరు చేసి. మీ పిల్లవాడు ఎక్కడ చదివాడండి? ఇక్కడ ఈ నారాయణ చైతన్యలో చదివాడా? శ్రీ చైతన్య విజయవాడలో చదివాడు సార్. అది ఎందుకంటే మీకు మీ పిల్లవాళ్ళకి టచ్ లేదు, వాళ్ళు పెరుగుతున్నప్పుడు మీతో లేరు. అంటే ఒక 2 years అక్కడ చదివాడు సార్. ఇంటర్మీడియట్ ఓన్లీ అక్కడేనండి, మిగిలినంతా నా దగ్గరే ఉన్నాడు సార్. మీ దగ్గరే ఉన్నారు కాబట్టి ఐ థింక్ పిల్లవాడు తనే ఐఐటీలోకి వెళ్తామన్నారా, మీరు వెళ్ళమన్నారా? నేను లేదు, సొసైటీలో అందరూ మా మేనల్లుడు మా ఇంట్లో అందరూ ఐఐటీ. అది వదిలేసండి. మై క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. పిల్లవాడు వెళ్తానన్నాడా, మీరు పిల్లవాడిని వెళ్ళమన్నారా? అతనే వెళ్తానన్నాడు సార్. తనకే ఇంట్రెస్ట్. ఓకే. అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా మీరు చూస్తున్నది ఏంటంటే ఈ కోచింగ్ సెంటర్స్ ఏవైతే వచ్చాయో మన దాంట్లో ఈ కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఏదైతే చూస్తున్నామో వాళ్ళు ఏంటంటే లాంగ్వేజెస్ కు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అనేక విషయాలు వాళ్ళు ఏంటంటే ఫైనల్ గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా మాస్టరీ చేయాలి, తర్వాత ఎలిమినేషన్ సిస్టమ్ లో ఎలా ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే కావాలో మనిషిలో అవి కొన్ని ఫ్యాకల్టీస్ డెవలప్ అవడంలో కొద్దిగా ఇదవుతుందండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే ఒకటే కాంపిటీషన్, పక్కవాడి మీద నేను ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, ఈ విధమైన ఒక కాంపిటేటివ్ దీంట్లో వెళ్ళిపోతూ ఏమవుతుందంటే ఆ సొసైటల్ టచ్ అన్నది కొద్దిగా పోతుంది అన్నమాట. దాన్ని మళ్ళీ వీ షుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ అండి. అది కొంచెం ఓపిక్ గా మీరు కనుక చేసుకోగలిగితే, ఆ ఓపిక్ గా కనుక మనం చేసుకోగలిగితే అది అవ్వచ్చు క్రమక్రమంగా. మీరు ఎక్కడ ఉంటారండి? వైజాగ్ లో ఉంటారా? రాజమండ్రి. నేను రాజమండ్రి వస్తుంటానండి. ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను మిమ్మల్ని. నేను రమేష్ గారి దగ్గర నుంచి మీ నెంబర్ తీసుకుంటాను. ఈసారి రాజమండ్రి వచ్చినప్పుడు కలుస్తాను, మీ అబ్బాయిని కూడా కలుస్తాను. లెట్ us see what best we can do. Yeah. రమేష్ గారు ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా చెప్పాలి. సమయం చాలా ఎక్కువైంది కాబట్టి నాకు కొడితే నాకు మళ్ళీ 9:15 కి ఇంకొక చిన్న వెబినార్ ఉందండి రమేష్ గారు. కాబట్టి ఒక ఫైనల్ క్వశ్చన్ తీసుకొని యూ కెన్ వైండ్ అప్. యా, కాబోయే లీడర్ సార్. మేడం మాట్లాడండి. నా బదులు మా అబ్బాయి మాట్లాడుతున్నాడండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్ లక్ష్మీనారాయణ గారు. వెరీ నైస్ మీటింగ్ యూ. నా పేరు సిద్ధార్థ అండి, లయన్ సిద్ధార్థ. రాజమండ్రి రైజింగ్ అనే ఒక సంస్థ ద్వారా స్వచ్ఛ భారత్ నినాదాన్ని 2016లో మోడీ గారి కన్నా ముందే మా మిత్రులతో స్టార్ట్ చేయడం జరిగింది. మీ గురించి మీ వెబినార్స్ అన్ని కూడా నాకు మీ గాజువాక పెద్దబాబు ఇప్పుడు నాకు పంపిస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటాను. ఐ హ్యావ్ అంటే యాక్చువల్లీ ఇవాళ మీరు చెప్పింది కూడా ఇవాళ ఇంటర్నేషనల్ గ్రాండ్ పేరెంట్స్ డే. నా పిల్లలకి నిజంగా ఏమైతే చెప్తాం అనుకున్నదో మీ భాషలో ఇవాళ క్లుప్తంగా చాలా మంచి తాత్పర్యం దొరికింది. రెండవది క్యాపిటల్ సిటీ గురించి ఇవాళ నా పిల్లలు సెటిల్ అవ్వాలంటే ఆ క్యాపిటల్ సిటీ అంటూ లేకుండా పోయింది. అలాగా ఎక్కడైనా సెటిల్ అయ్యే అవకాశాలు భారతదేశం అంతా నాదే, తప్పకుండా డెవలప్మెంట్ లేనప్పుడు వాళ్ళకి ఎటు చూపించాలి. రెండోది రాజకీయం ఒక ప్రొఫెషన్ గా తీసుకోవచ్చా లేదా, వాళ్ళు దానికి ఏం కోర్సులు ఎంఏ పొలిటికల్ సైన్సెస్ తీసుకోవాలి తప్పితే వేరే రకమైన ఒక స్ట్రీమ్ లైన్ అంటే నీ కొడుకుని రాజకీయ నాయకుడు చేస్తావా అంటే అది ఒక చీప్ మెంటాలిటీతో తయారైన సమాజంలో మనం పెరుగుతున్నాం. సో హౌ కెన్ యూ జస్టిఫై దట్? షుడ్ ఐ మేక్ ఎ పాజిటివ్ సెన్స్ ఆఫ్ పాలిటిక్స్ టు మై కిడ్స్ ఆర్ నాట్? థ్యాంక్ యూ. అంతేనండి, పాలిటిక్స్ లో మెయిన్ గా అందుకనే నేను చెప్పాను, పాలిటిక్స్ అన్నది ఇట్ ఈస్ అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ సర్వీస్. కాబట్టి ఆ సర్వీస్ దిశగా మనం వెళ్ళాలంటే ఈ స్థాయిని మనం ఇంప్రూవ్ చేసుకోగలగాలి. అందుకనే
నేను ఎప్పుడు ఎంత మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి అన్నది మనం చేసుకోవాలి. పొలిటిక్స్ షుడ్ బి ఎ ప్రొఫెషన్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. గుడ్ పీపుల్ షుడ్ కమ్, అదర్వైజ్ గుడ్ కాయిన్స్ గో అవుట్ ఆఫ్ సర్క్యులేషన్, దెన్ బ్యాడ్ కాయిన్స్ విల్ బి దేర్ ఇన్ ది సర్క్యులేషన్. దట్ ఈస్ ది ప్రాబ్లం. కాబట్టి మనం మంచి నాణ్యాలను మనం మార్కెట్ లో తీసుకురాకుంటే చెడు నాణ్యాలు తిరుగుతుంటాయి అనమాట. అదే మన అందువల్ల ఏంటంటే లెట్ us మేక్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్. అందుకనే చాలా మంది లైక్ మైండెడ్ పీపుల్ అంతా వీఆర్ ఆల్ గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్. మేబీ ఇట్ మే నాట్ బి ఇమీడియట్ గా రిజల్ట్ రాకపోవచ్చు, కానీ ఇట్స్ ఎ లాంగ్ డ్రాన్ బ్యాటిల్. సో లెట్ us ఫైట్ దట్. అండ్ మనం మన పొలిటికల్ దీన్ని ఇది చేయకుండా ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, మీరు ఎప్పుడైనా ఒక నిచ్చెనను శుభ్రం చేయాలంటే నిచ్చెనను పైనుంచి శుభ్రం చేసుకుంటూ రావాలి. మీరు కింద నుంచి శుభ్రం చేసుకుంటూ వెళితే మీరు పైకి వెళ్లే లోపల మీ కాళ్లే మళ్ళా మీ ఆ నిచ్చెన వీట్ల మీద పెట్టి మళ్ళా అది పాడైపోతుంది అనమాట. అందువల్ల ఇఫ్ యూ వాంట్ టు క్లీన్ ఎ ల్యాడర్, స్టార్ట్ ఫ్రమ్ ది టాప్. అందువల్ల పొలిటికల్ లీడర్షిప్ అన్నది కనుక మనం క్లీన్ చేయగలిగితే ఏమవుతుందో ఆటోమేటిక్గా, వన్స్ పొలిటికల్ లీడర్షిప్ క్లీన్ గా ఉంటే ది కరప్షన్ విల్ గో చాలా తగ్గిపోతుంది అనమాట. ఇది మనందరి బాధ్యత కూడా. అందువల్ల ఏంటంటే మన ఓటింగ్ హక్కు వచ్చే వాళ్ళందరికీ కూడా దీన్ని అన్నింటినీ కూడా మనం వివరించగలగాలి. ఓటింగ్ ఈజ్ నాట్ ఎ వన్ డే అఫేర్, ఇట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ లైఫ్ ఫర్ ది నెక్స్ట్ 5 years అన్నది చాలా ఇదిగా ప్రబలంగా మనం తీసుకెళ్లాలన్నమాట. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు, డబ్బు రాజకీయాలు, మందు రాజకీయాలు, వీటన్నిటి నుంచి కూడా మనం బయటికి తీసుకువెళ్ళగలగాలి ప్రజలు. కాబట్టి ఇట్స్ ఏ కాన్స్టెంట్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్. అది ఒక 1 day మైండ్ సెట్ చేంజ్ అవ్వదు. దాన్ని స్లోగా మనం చేసుకుంటూ వస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ దిస్ థింగ్ అండి. సో ఎనీబడి విల్ మేక్ పొలిటిక్స్ యాజ్ ఎ గుడ్ ప్రొఫెషన్ అండ్ యూ షుడ్ ఎంకరేజ్ పీపుల్. నేను పాలిటిక్స్ లోకి వస్తానని గర్వంగా చెప్పుకోగలగాలన్నమాట. ఆ స్థాయికి మనం తీసుకురాగలగాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. సో వినోద్ గారు, మీరు వందన సమర్పణ చెప్తే ఒక చాలా సమయం తీసుకున్నాం లక్ష్మీనారాయణ గారిది. లేదు, I enjoyed the program. Yeah. Thank you. Client వినోద్ గారు. సార్ అందరికీ నమస్కారం అండి. క్లిష్ట సమయంలో నాయకత్వం అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన అవగాహన సదస్సుకు వారి ఎంతో విలువైన సమయాన్ని మనందరి కోసం వెచ్చించి మన అందరికీ మంచి విజ్ఞానాన్ని, అవగాహనని కలిగించి మనలో ఒక చక్కటి ప్రేరణ కలిగించిన ఈనాటి ముఖ్య అతిథి, విశ్రాంత సిబిఐ జాయింట్ డైరెక్టర్, గౌరవనీయులు, రియల్ హీరో శ్రీ వివి లక్ష్మీనారాయణ గారికి 316A అండ్ 316B లైన్స్ జిల్లా తరపున, అవేకనింగ్ సోషల్ మీడియా సభ్యుల తరపున హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే ఈనాటి అవగాహన సదస్సుకు రూపకర్త అయినటువంటి గ్యాట్ ఏరియా వైస్ లీడర్ మా గురుదేవులు లైన్ డివిఎస్ రాజు రమేష్ గారికి లైన్స్ సభ్యుల అందరి తరపున, అవేకనింగ్ సోషల్ మీడియా గ్రూప్ తరపున మరియు మా స్నేహితులు, బంధువులు అందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మరొక గౌరవ అతిథి 316 మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ అయినటువంటి లైన్ డాక్టర్ మన్యం శ్రీనివాసరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే ఈనాటి కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి సహకరించి సలహాలు, సూచనలు చేసినటువంటి 316A జిల్లా గవర్నర్ లైన్ డాక్టర్ నరేంద్ర గారికి, 316B జిల్లా గవర్నర్ లైన్ సేట్ అనిల్ కుమార్ గారికి, అలాగే అవేకనింగ్ సోషల్ మీడియా సభ్యులు శ్రీమతి లగడపాటి జానకి గారికి మా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి మల్టిపుల్ కౌన్సిల్ సెక్రటరీ లైన్ లింగమల్ల కృష్ణమూర్తి గారికి, 316 మల్టిపుల్ ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్ లైన్ దాసరి తిరుమలరావు గారికి, 316G గవర్నర్ లైన్ శ్రీరామ సురేష్ గారికి, ఫాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లైన్ డిఎస్ఎస్వి వర్మ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి 316A జిల్లా ప్రథమ ఉప గవర్నర్ లైన్ టీవీకే రామలింగేశ్వరరావు గారికి, 316B జిల్లా ప్రథమ ఉప గవర్నర్ అయినటువంటి లైన్ ముంజులూరు విశ్వేశ్వరరావు గారికి, 316A జిల్లా ద్వితీయ ఉప గవర్నర్ లైన్ ఉషారాజ్ గారికి, 316B జిల్లా ద్వితీయ ఉప గవర్నర్ లైన్ మాటూరు మంగతాయార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గౌరవ పీడీజీలు గ్రంథి వెంకటేశ్వరరావు గారికి, పీడీజీ డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి గారికి,
మరో గౌరవ పీడీజీ పిటి కుమార్ గారికి, గౌరవ పీడీజీ విఎస్ నోకరాజు గారికి, గౌరవ పీడీజీ బాబుజీరావు గారికి, గౌరవ పీడీజీ డాక్టర్ పిఎస్ శర్మ గారికి, ఎర్రన్ రెడ్డి గాంధీ గారికి, ప్రొఫెసర్ కేవీజీఎస్ మురళీకృష్ణ గారికి, గౌరవ పీడీజీ వంకా రవీంద్రనాథ్ గారికి అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత చక్కటి కార్యక్రమాల్లో పాల్గొని మంచి మంచి విషయాలపై అవగాహన పొందిన లయన్స్ మిత్రులకు, స్నేహితులకు, బంధువులకి అందరికీ కూడా పేరు పేరున 316A జిల్లా తరపున, 316B జిల్లా తరపున, అలాగే అవేకనింగ్ సోషల్ మీడియా గ్రూప్ తరపున కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్ యూ.